ఇటు బార్డర్ అండ్ కోస్టల్ ఏరియాస్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇటు టెర్రరిస్టు మూకలు కానీ ఇలాంటి వ్యక్తులు కానీ ఏమైనా ఇటు భారతదేశంలో భారతదేశ సార్వభౌమత కానీ ఇక్కడ నేషనల్ సెక్యూరిటీ కానీ ఇక్కడ ఉన్న పీస్ని ఇక్కడ ఉన్న శాంతిని కానీ భంగపరిచేలాగా ఇటు టెర్రరిస్ట్ మూకలు ఎలాంటి యాక్టివిటీస్ అనేది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు సరిహద్దుల్లో అలాగే ఇటు కోస్టల్ ఏరియాస్లో కూడా ఇటు మిలిటరీ ఫోర్సెస్ కావచ్చు కొంత సెక్యూరిటీని టైట్ చేయాలంటూ కూడా ఆయన సూచించారు. మరో పక్కన ఇటు పబ్లిక్ సైకాలజీ గురించి కూడా ఆయన మాట్లాడాడు. చాలా క్లియర్గా ఇటు ప్యానిక్ అవ్వకండి, ప్యానిక్ అయ్యి గతంలో కోవిడ్-19 సమయంలో ఒక్కసారిగా సూపర్ మార్కెట్స్ పైన పడి అక్కడున్న సరుకులను కొన్ని గంటల్లోనే కొనేయడం ఇలాంటి ప్యానిక్ బయింగ్ చేసే ప్రయత్నం చేయకండి, దీనికి సంబంధించి అన్ని చర్యలు మేము తీసుకుంటామంటూ ఇటు ప్రధానమంత్రి మోదీ చీఫ్ మినిస్టర్లతో చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మరోపక్కన ఎంప్లాయీ వెల్ఫేర్ ఒకసారి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉద్దేశించి మాట్లాడారు. ఇటు మైగ్రేషన్స్ గతంలో మనం చూసాం కోవిడ్-19 సమయంలో ఒక్కసారిగా ప్రజలు వాళ్ళు పనిచేస్తున్న చోటు నుంచి స్వగ్రామాలకి వెళ్ళడానికి ఎంతోమంది లక్షలాది మంది ఇటు రోడ్డు పైన ఇటు రైల్వేస్ కావచ్చు అలాగే ఏ రకమైన ట్రాన్స్పోర్ట్ అయినా కూడా తీసుకొని వెళ్ళారు, ఖాళీ నడకన కూడా చాలామంది వెళ్ళారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ప్రస్తుతానికి రాకుండా చూసుకోవాలి. అలాగే ఫ్యాక్టరీస్ ఏవైతే ఇప్పుడు రన్ అవుతున్నాయో అక్కడున్న వర్కర్స్కి ఎప్పటికప్పుడు వాళ్ళ జీతభత్యాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇటు ఎంప్లాయీస్ గురించి కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడేది తెలుస్తుంది. మొత్తం మీద ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయితే గతంలో మనం చూసాం కోవిడ్ లాంటి పరిస్థితులు వస్తే అందరూ దానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. దాని తర్వాత ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్లతో కూడా ఒక వర్చువల్ మీటింగ్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారంటే కొంత పరిస్థితి విషమంగానే ఉన్నట్టు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎదుర్కోవడానికి ముందుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రిపేర్ అవుతున్నట్టు చాలా క్లియర్గా ఈ సందేశం అందుతుంది. సో మొత్తం మీద ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ వార్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇండియా పైన ప్రభావితం చాలా చూపించబోతుంది. అలాగే ప్రపంచ దేశాలపైన కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంది అనడానికి ఇదే సంకేతం అనొచ్చు. ఒక పక్కన ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన స్టేట్మెంట్, ఇప్పుడు జరుగుతున్న వర్చువల్ మీటింగ్ కావచ్చు, వీటి ద్వారా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఏవైనా అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక గతంలో మనం మాట్లాడుకున్నాం ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్నే ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఆఫీస్ నుంచి ఒక 2 రోజులు కానీ 3 రోజులు పనిచేయమనే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఇటు ఎడ్యుకేషనల్ సెక్టార్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎడ్యుకేషనల్ సెక్టార్లో గతంలో కోవిడ్ సమయంలో ఎలా అయితే వర్చువల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ని రన్ చేశారో అలా ఈసారి కూడా ఇప్పుడు అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి మనం చూస్తే కనుక వర్చువల్గానే క్లాసెస్ని రన్ చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. మరో పక్కన ఇటు మెట్రోపాలిటన్ సిటీస్ నగరాల్లో చూస్తే ఆడ్ ఈవెన్కి సంబంధించిన నంబర్స్తో ఉన్న వెహికల్స్ని ఒకరోజు ఆడ్ నంబర్స్, ఒకరోజు ఈవెన్ నెంబర్స్, ఒకరోజు బేసి సంఖ్య, ఒకరోజు సరి సంఖ్య, అలాగే ఆదివారం రోజు నో కార్ డేగా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వినియోగించుకోండి. అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి కూడా డిమాండ్ పెరిగే అవకాశం. సో మొత్తం మీద రానున్న కొన్ని రోజుల్లోనే మరి ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్కి సంబంధించి ఎఫెక్ట్స్ అయితే ఇటు ఇండియాలో క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? కోవిడ్ తరహా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తే దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ప్యానిక్ బయింగ్ చేయకుండా ఇంట్లో నుంచి వర్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్తో ప్రస్తుతానికి ఇండియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇటు ముఖ్యమంత్రులకు మోదీ దిశానిర్దేశాలు ఇచ్చారు. ఇటు రాష్ట్రాలు అలాగే జిల్లా స్థాయిల్లో కూడా కంట్రోల్ సెంటర్స్ను ఏర్పాటు చేయండి. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఫేస్ చేసేందుకు టీమిండియాలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇటు ఇంధన కొరత రాకుండా, వస్తువుల సరఫరాలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఇటు ఆయన సీరియస్ ఆర్డర్స్ని జారీ చేశారు. ఇటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న మోదీ ఇటు పారిశ్రామిక రంగాన్ని అలాగే సరఫరా వ్యవస్థలపై నిఘా పెంచాలి.
ఇటు ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలి. అలాగే ప్రజల్లో భయాందోళనలు నుంచి అప్రమత్తం చేయాలి. కరోనా టైంలో కలిసి పనిచేశాం, ఇప్పుడు కూడా కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే సమన్వయం చేసుకోవాలి. ఇటు బ్లాక్ మార్కెట్ కంత్రిగాళ్లను ఉక్కు పాదంతో తొక్కేయాలి. అలాగే ఉద్యోగస్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇటు సరిహద్దులు అలాగే తీర ప్రాంతాలపై హై అలర్ట్ని జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పరిస్థితి తగ్గట్టు స్పందించాలంటూ ఆయన కోరారు. ఇటు మోదీ వర్చువల్ మీటింగ్లో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు సీఎంలతోని ప్రధానమంత్రి మోదీ ఏ అంశాల గురించి ఎక్కువగా ఆయన స్ట్రెస్ చేశారు? కళ్యాణ్, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వారితో ఇండియాలో హై టెన్షన్ అయితే మొదలైంది. నిన్న భారతదేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మోడీ కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులకు ప్రధానంగా ఆయన దిశానిర్దేశం చేసే ప్రయత్నం అయితే చేశారు. రాష్ట్రాల జిల్లా స్థాయిలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే ఒక ఆదేశం ఇచ్చారు. అత్యంత క్లిష్ట పరిస్థితులు సేఫ్ గా చేసేందుకు టీము నిజాల పనిచేయాలని మరో పిలుపు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంధన కొరత రాకుండా, వస్తువులు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలనేది ఒక సీరియస్ గా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని బోట్లు విశాఖపట్నానికి చేరుకున్నాయి, పెద్ద ఓడలు చేరుకున్నాయి. కొంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దాదాపుగా 2 నెలలకు సంబంధించిన నిల్వలు ఉన్నాయి